హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఏంటి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను హై ప్రోటీన్ ఇడ్లీ చేశాను. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. సో కొంచెం గ్రీన్ మూంగ్ దాల్ అండ్ కొంచెం రాజ్మా రెండు కలిపి నేను నానబెట్టుకుని మిక్సీలో వేసాను. శుభ్రం కడుక్కిని రాత్రంతా నానబెట్టి మిక్సీలో వేసాను. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. సో ఇలా మిక్సీ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ వదిలేసాను అలాగా. తర్వాత కొంచెం జొన్న రవ్వ తీసుకున్నాను. ఒక 3 స్పూన్స్ జొన్న రవ్వ శుభ్రంగా కడిగి ఆ జొన్న రవ్వ కలిపాను. మీరు కావాలంటే గోధుమ రవ్వ కూడా కలుపుకొని వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది హాఫ్ అన్ అవర్ అరగంట పెట్టాలి, అరగంట ఉంచాలి. తర్వాత మనం ఇడ్లీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం క్యారెట్ తురిమేసాను నేను. ఇంకా వెజిటేబుల్ వేసుకోవచ్చు, బట్ నేను ఓన్లీ క్యారెట్ వేసాను. కొంచెం సాల్ట్ వేసాను, వెరీ లెస్, కొద్దిగా. అంటే రవ్వ వేయకుండా దోశలు కూడా వేసుకోవచ్చు, కానీ దోశలు చాలా దోశలు వేసి చూపించాను కాబట్టి ఇడ్లీ వేయాలనే ఉద్దేశంతో ఇడ్లీ వేసాను. చాలా బాగా వచ్చాయి, చాలా బాగున్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. నేను ఇడ్లీ గిన్నెకి నేను ఆయిల్ రాయలేదు. మీరు కావాలంటే ఆయిల్ కానీ గీ కానీ రాసుకోవచ్చు. సో నేను ఏది యాడ్ చేయలేదు. సో తర్వాత కొంచెం చట్నీస్ వేసాను. పల్లీలు, పుట్నాల పప్పు, కొంచెం పల్లీలు, కొంచెం పుట్నాల పప్పు, ఇవి ఫ్రై చేసినప్పుడే ఎండుమిరపకాయలు, తర్వాత టమాటా, కొరియాండర్ లీఫ్, కోకోనట్ వేసుకోవచ్చు. బట్ నేను ఆయిల్ వేడైపోయింది, ఇవి బాగా మాడిపోతాయనే ఉద్దేశంతో నేను సెపరేట్గా ఫ్రై చేశాను. సో మీరు ఆల్ టుగెదర్ వేసుకుని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు వేసాను. అన్నీ ఒకసారి వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు, బట్ ఆయిల్ బాగా వేడైపోయిందనే ఉద్దేశంతో నేను అలా చేశాను. ఆయిల్ కూడా నేను ఎంత తక్కువ వేసాను చూసారా. మీరు కావాలంటే ఎక్కువ వేసుకోండి, బట్ నేను ఎక్కువ వేసుకోకూడదని ఆయిల్ వేయలేదు. సో ఈ ఫ్రై అయిన తర్వాత టమాటా పెద్ద పెద్ద ముక్కల కిందే కట్ చేశాను. అవి సాఫ్ట్ అవ్వకపోయినా పర్వాలేదు, మిక్సీలో వేస్తాం కాబట్టి. నేను ఇంకా ఆయిల్ వేయలేదు, చూసారు కదా. కొంచెం ఆయిల్, సాల్ట్, షుగర్ తగ్గించుకుంటే మనకు ఆరోగ్యానికి మంచిది. తర్వాత కొంచెం కొంచెం కొత్తిమీర వేసాను. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కొబ్బరి కూర లేకపోతే కొబ్బరికాయ ఉంటుంది కదా, కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. ఇవి లైట్గా ఫ్రై చేసి సో మిక్సీలో చల్లారనిచ్చి మిక్సీలో వేసుకోవడం చాలా బాగుంటుంది. సో ఆరోగ్యానికి చాలా మంచిది. డిన్నర్లో అయినా తినొచ్చు, బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, లంచ్లో కూడా తినొచ్చు. అంత మంచి ఇడ్లీ.
చట్నీ కూడా నేను ఇంకేం తాలింపు పెట్టలేదు. కొంచెం మీరు తాలింపు పెట్టాలంటే ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టుకోవచ్చు. బట్ నేను తాలింపు పెట్టకూడదని వేయలేదు. బాయ్ ఫ్రెండ్, చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి మీరు కూడా.